హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మీకు షేర్ చేస్తున్న వ్లాగ్ ఏంటి అంటే మండే రోజు మార్నింగ్ 10 గంటల తర్వాత నుంచి అయితే తీశాను అండి. అటు ఇటు కాకుండా ఈవినింగ్ కాకుండా మార్నింగ్ కాకుండా ఈ టైం వీడియో ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు కదా. ఇవాళ అయితే ఒక స్పెషలే అండి వీడియో అయితే. ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో షేర్ చేసిన పని అంతా కూడా ఒక గంటలోనే కంప్లీట్ చేశాను. ఈ పని నాకెందుకు వచ్చింది ఈరోజు ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం యూస్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేయండి. ఇంకా వీడియో రీచ్ ఎక్కువ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా విషయానికి వచ్చాను అంటే పాపని అంగన్వాడీలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఒక 10 గంటల దగ్గర నుంచి స్టార్ట్ చేశాను అండి. రావడం అయితే ఇవి ఇప్పుడున్న టైంలో ఇవి ఎక్కువ కదా ఉడకేసుకొని తినేది. దంచుగడ్డలు ఉంటే నీట్గా క్లీన్ చేసి ముందు అయితే కట్టెల పొయ్యి మీద అయితే ఉడకేసాను అండి. ఇప్పుడు స్టవ్ కొంచెం స్టాక్ మనకు దొరకట్లేదు కదా. మోస్ట్లీ కట్టెల పొయ్యి మీదే ఏదైనా వండుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాము. అండ్ ఇంకొక విషయానికి వస్తే మీరు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారో కూడా అయితే కమెంట్ చేయండి. నేనైతే ఎక్కువ నీళ్ళల్లో ఉడకబెట్టినవి ఉంటాయి కదా, శనక్కాయలు, కందికాయలు, దంచిగడ్డలు, స్వీట్ కార్న్, అవే మొక్కజొన్న కండ్లు, ఇలాంటివి తినడానికి అయితే బాగా ఇష్టపడతాను. ఎందుకో చిన్నప్పటి నుంచి అవి తిని ఏమో తెలియదులే కానీ ఎక్కువ తినడానికి అయితే ఇష్టపడతాను. సేమ్ నాలాగా జిరాక్స్ మిషన్ అండి. లోహిత కూడా సేమ్ నేను తిన్నవే తింటుంది. స్వీట్స్ అవి నేను కొంచెం ఎక్కువ తినను. ఇవి ఇలా వాటర్లో ఉడకబెట్టిన ఎక్కువ ఐటమ్స్ అయితే తినడానికి అయితే ఇష్టపడతాను. పాపకు కూడా అలానే వచ్చేసింది. ఇంకా అవి నీట్గా కడిగేసి ఉడకబెట్టిన తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అండి. తర్వాత అంట్లో అవన్నీ ఉంటే గిన్నెలు తోముదాంలే అని చెప్పేసి మా సైడ్ అయితే ఆ దంచుగడ్డలు వచ్చేసి ఒక 100కి 3 కేజీల వరకు అయితే ఇస్తున్నారు అండి. అంటే ఒక కట్టు వరకు అయితే ఇస్తున్నారు. మరి ఎటువైపు ఎట్లా రేట్లు ఉన్నాయో తెలియదులే కానీ మా సైడ్ అయితే ఇలా ఉన్నాయి. ఇంకా అన్ని గిన్నెలు అవన్నీ అయితే బయటేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇవాళ అయితే మీతో ఒక షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ గురించి, వైషమ్మ అండ్ ట్విన్స్ కరీంనగర్లో జరిగిన ఇన్సిడెంట్స్, ఇవన్నీ ఆడపిల్లల మీద జరిగే ఇన్సిడెంట్స్ చూసి ఆడపిల్లల్ని కనాలి అన్నా, కని పెంచాలి అన్నా, వాళ్ళని బయట ఎక్కడన్నా జాయిన్ చేసి చదివించాలి అన్నా, బయట ఎక్కడన్నా ఉంచాలి అన్నా ఆ పేరెంట్స్కి గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నట్లే ఉన్నాయి. మరీ సమాజం చాలా చండాలంగా అయితే తయారైంది అండి. ఒక్కొక్క కుటుంబంలోనేమో పుట్టిన బిడ్డ కోసం వాళ్ళనే వదిలేసి ఎక్కడో దేశాలలో ఉంటూ చాలా కష్టపడుతూ వాళ్ళ కోసం మనీ దాచిపెడుతూ వాళ్ళ లైఫ్ని అంతా త్యాగం చేసి పిల్లల కోసం వాళ్ళు అంత కష్టపడుతుంటే ఒక్కొక్కరేమో ఈ కరీంనగర్లో జరిగిన ఇన్సిడెంట్స్, ట్విన్స్ ఆడపిల్లలు పుట్టారని మరీ దారుణంగా మందు పోసి నీటి బావిలో వేసి చంపుతారా అండి. మరి ఇతన్ని చూసిన తర్వాత అయితే ఈ ఫ్యామిలీని చూసిన తర్వాత అయితే సమాజం మరీ దారుణంగా తయారైంది అనిపిస్తుంది నాకైతే. మన కడుపున పుట్టిన పిల్లల్ని ఒకరికి నమ్మి, భర్తని కూడా నమ్మి ఒకరి చేతిలో పెట్టి బయటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. మా వారు మమ్మల్ని వదిలి వెళ్ళి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. 3 కంప్లీట్ అయ్యి 4th year రన్ అవుతుంది. పుట్టిన పాప కోసం, తన స్టడీ కోసం, తన ఫ్యూచర్ కోసం తను అక్కడుండి మమ్మల్ని వదిలేసి తను అంత కష్టపడుతూ పాప కోసం మనీ అరేంజ్ చేసుకుంటుంటే, పుట్టింది పాప, ఆడపిల్లకి ఎన్నో జరపాలి, ఎన్నో ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటి తల్లి తండ్రి ఇలాంటి వాళ్ళు ఉంటే ఒక 50% మాత్రం పుట్టిన ఆడపిల్లలకి మన ఆస్తి అంతా ఇచ్చేయాలా అన్న ఆలోచనతో మరీ వాళ్ళ చేతులతోనే ఆడపిల్లల్ని అయితే చంపేస్తున్నారు. అబ్బబ్బా, నాకైతే వీళ్ళని చూసిన తర్వాత మా వారు చాలా బెస్ట్ అనిపించింది. ఎందుకు అంటే తనకు పుట్టిన బిడ్డ కోసం తన 4 సంవత్సరాలు, ఇంకా 1 సంవత్సరం పట్టిద్ది అనుకుంటా నాకు తెలిసి, 5 సంవత్సరాలు తను మమ్మల్ని అందరినీ వదిలి వేరే దేశంలో ఉంటూ తను కష్టపడుతుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఉన్న దాంట్లోనే ఉంటుందిలే అనుకోకుండా తనని అక్కడ ఉంచి తన కోసం అంత సంపాదిస్తూ మమ్మల్ని ఎంత చక్కగా చూసుకుంటుంటే అసలు వీళ్ళ కరీంనగర్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఎంత వ్యత్యాసమో అనిపించింది. మేమైతే చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఆ వైషమ్మ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కూడా అయితే అసలు
పడుకుంటే కళ్ళల్లో అదే మెదులుతుంది. మరీ నమ్మిచ్చి దారుణంగా మోసం చేశారు ఆ పిల్లనైతే. అబ్బా! అసలు ఆ షార్ట్స్ చూసి చూసి నాకైతే మొత్తం యూట్యూబ్ ఫీడ్ అంతా అవే వస్తున్నాయి. 2 డేస్ నుంచి కొంచెం ఇగ్నోర్ చేయడం అయితే స్టార్ట్ చేశా. చూసి చూసి చాలా బాధ అనిపిస్తుంది. అందుకని మొత్తానికి ఇగ్నోర్ చేశాను. తగ్గించాను చూడడం కూడా. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయిలే, కానీ మనం చేసేదేం లేదు, ఆపేదేం లేదు. వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకు వాళ్ళు ఇది నా కుటుంబం, నా వాళ్ళు, నాది అనుకొని వాళ్ళకు వాళ్ళు ఉంటే తప్ప ఎవరు మనం ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా న్యాయం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎలా ఉంటారు అనేది లోపల ఉన్న వాళ్ళకి అసలే మనం ఏం చేయలేము కూడా. ఇంకా విషయానికి వస్తే మా సైడ్ అయితే కరువు పని అండి, ఉపాధి పని అంటారు చాలా వైపులా, అదైతే స్టార్ట్ చేశారు. సో మళ్ళీ కొంచెం బర్రెల దగ్గర పని డ్యూటీ అయితే నాకు పడిపోయింది అండి. సో అందుకనే కొంచెం పేడకల్లా అయి ఉంటే తీసేసి పచ్చిమేత అయితే వేసేస్తున్నాను. అమ్మ వాళ్ళు వచ్చాక 10-10:30 అయింది. ఈలోపు గేదెలు ఆ పచ్చిగడ్డి కోసం గొడవ చేస్తూ ఉంటాయి కదా అని చెప్పి ఫస్ట్ రాగానే అవి ఉడకేసి అంట్లైన తోమేసి స్టవ్ క్లీన్ చేసేసుకొని మేత అయితే వేశాను అండి. ఈలోపు అయితే అమ్మ వచ్చేసింది. 10:30 అలా అయితే అయింది. 10:45 ఏమో అయితే ఇంకా నాన్న పొలం నుంచి టమోటాస్ తీసుకొస్తే ఇవి క్లీన్ చేసి ఇంట్లో పెట్టుకుంటే కొంచెం కుళ్ళకుండా ఉంటాయండి, తేమ ఏం ఆరకుండా. లేదా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే కాయ చెడిపోతుంది. అందుకని నీట్గా వాటర్లో క్లీన్ చేసేసి తేమ లేకుండా ఆరపెట్టేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. అవి ఆల్మోస్ట్ మాకు 1 వీక్ అయితే వస్తాయి. ఇంకా కొనే పని అయితే ఉండదు. కొంచెం ఒళ్ళు బద్ధకం అనిపించుకోకుండా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యాము అంటే మనకు ఆర్గానిక్గా పండించుకున్నవి కాబట్టి కొంచెం స్టోర్ చేసుకుంటే హెల్త్కి మంచిది. అలానే కొనకుండా కూడా అయితే ఉండొచ్చు కదా. ఇంకా ఇవి క్లీన్ చేసేసి ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. అమ్మ చేసే పనులు అయితే వాళ్ళు చూపిస్తాను, చూసేయండి. మా సైడ్ అయితే టమోటా రేట్ అయితే అంతగా అయితే లేదు, కొంచెం తక్కువే ఉంది. కేజీ 20-25 రూపీస్ అలా ఉంది. అదే సిటీలలో అయితే డైరెక్ట్గా రైతు నుంచి దగ్గర నుంచి తెచ్చుకున్నట్టున్నారు. బండ్లు అలా పెట్టేసి కేజీ 10 రూపీస్ అలా అయితే అమ్ముతున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ రైతు దగ్గర నుంచి తెచ్చుకున్నవే. రైతుకి మహా అయితే 5 రూపాయలు పడి ఉంటుందేమో అనిపించింది. ఇక్కడ మధ్యలో వాళ్ళు తిని వీళ్ళు తిని మార్కెట్ నుంచి అక్కడికి ఇక్కడికి వచ్చాక రేట్ అయితే పెరిగిపోతుంది. ఇంకా ఏప్రిల్ నెల వచ్చింది అంటే ఆల్మోస్ట్ కారాలు పట్టించుకుంటూ ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకుంటూ అందరు బిజీ ఉంటారు. మేమైతే ఏం పచ్చళ్ళు అయితే పెట్టలేదు అండి ఈసారి. ఉత్తి కారం అయితే ఒకటి పట్టించుకున్నాము. మా సైడ్ అయితే కేజీ ఎండుమిరపకాయలు వచ్చేసి 200 నుంచి 240 ఈ మధ్యలో అయితే ఉన్నాయి. అమ్మ ఒక 2 కేజీలు తీసుకొని అయితే పట్టించింది. కారం అయితే అంతగా లేదులే కానీ పర్లేదు. లాస్ట్ ఇయర్ పట్టించిన కారం అయితే అబ్బాబ్బా, అది కారం అంటే కారం కాదండి, ఇప్పటికి కూడా ఉంది, స్టోర్ చేసింది అమ్మ. మరీ మంటగా ఉంది అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మళ్ళీ కొంచెం చూసి కారం తక్కువ ఉన్న కాయలు తీసుకొని అయితే పట్టించుకున్నాము. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము, కలర్ చేంజ్ అవ్వదు. కొంచెం కారం ఉన్న కారం చచ్చిపోతుంది, సప్పబడిపోతుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామని చెప్పేసి కొంచెం బయటకు తీసి మిగతా ఫ్రిడ్జ్లోకి అయితే స్టోర్ చేస్తుంది. పుట్టింటి నుంచి కారం తీసుకెళ్ళకూడదు, చింతపండు తీసుకెళ్ళకూడదు, చింతొక్కు తీసుకెళ్ళకూడదు, అది ఇది అంటుంటారు కదా. ₹1 వాళ్ళ చేతిలో పెట్టి మనం ఏదైనా తీసుకెళ్ళొచ్చు అండి. ఇంకా పచ్చళ్ళ విషయానికి వస్తే అన్నీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ పెట్టినవి అన్నీ ఎందుకో మాకు ఈసారి స్టోర్ ఉండిపోయాయి. ఫస్ట్ చూపించింది టమోటా పచ్చడి స్టోర్ ఉంది. ఇది వచ్చి మ్యాంగో పచ్చడి, అది మామిడికాయ పచ్చడి అండి. ఇది ఒక్కటి కొంచెం అయిపోయింది. ఇంకా కొరివి కారం, అదే పండుమిరపకాయ పచ్చడి, ఇది అస్సలు కదలలేదు, ఒక పావు వంతు అయిపోయింది అంతే. ఇంక ఇది వచ్చేసి చింతపండు అండి, ఇది కారం. మీ సైడు పండుమిరపకాయలు ఎంత రేటు ఉన్నాయో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే ₹70 అంతేను, మాకు ఉంది అని చెప్పి పెట్టుకోలేదు. టమాటాల పచ్చడి ఏది పెట్టుకోలేదు. చింతపండు కూడా అయితే 200-260 అట్లా ఉంది. ఇది వచ్చేసి ఊర్లో చింత చెట్లు ఉంటాయి కదా, దాన్ని కోసి ఒలిచి ఇంట్లో అయితే పెట్టుకున్నారు. ఇది కూడా అమ్ముకుంటారు చాలామంది, 200 దాకా ఏమో. ఇంక లాస్ట్ చూపించింది చింతిగురు పచ్చడి అండి, లాస్ట్ ఇయర్ పెట్టింది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఉంది. పచ్చడి నూరుకుంటే బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ రోజుకైతే వీడియో అయితే బాయ్.